హాయ్ అందరికీ నమస్కారం. మనతో పాటు ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు. మనం కీసర మండలం భోగారంలో ఉన్నాము. సార్ని అడిగి అసలు జీవాల పెంపకం షీప్ అండ్ గోట్ ఎప్పటి నుంచి వేస్తున్నారు, గొర్రెలు కానీ మేకలు కానీ ఈ ఫీల్డ్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ని అడిగి కనుక్కుందాం. సార్కి ఎందుకు ఇంత ఇష్టంగా ఇవి పెంచుతున్నారు హైదరాబాద్కి దగ్గరలో కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ మీరు చాలా చాలా ఫ్యాషనేటిక్గా చాలా ఇష్టంగా పెంచుకుంటున్నారు. ఎప్పటి నుంచి మీకు ఎందుకు అనిపించింది సార్ పెంచుకోవాలని? నా పేరు గన్నెల శ్రీనివాస్, గ్రామం భోగారం, కీసర మండల్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సో వీటి మీద మూగజీవాల మీద ప్రేమ ఎక్కువ. నాకు యాక్చువల్గా బర్రెలు ఉండే, నేను ఉద్యోగిని అయినా కానీ అవి చేస్తుండే విజయం మా డాడీ అప్పటి నుంచి నడుస్తుండే. దాంతోపాటు ఈ ఒక రైతు ఏం చేసిండంటే గజ్వేల్లో ఏది అక్కడ ఎక్కడ గజ్వేల్ సైడ్ కేటీఆర్ది ఏం చేసేవారు, సిరిసిల్ల నుంచి ఒక వీడియో చూసిన యూట్యూబ్లో. చూసి ఆ రైతు ఏం చెప్పిండంటే ఈ వరి పంటలు ఏం లేదు, పాడిలో కూడా పాడి అంటే బర్రెలు డైరీలా ఏం లేదు, అవి 8 నెలలు ఇస్తే ఆడికించి అవి మళ్ళీ ఈయనదాకా ఇబ్బంది అవుతుంది, పాల మీద ఏం అంత లేదు, చాలా కష్టం. ఒక్క బర్రెకి ఇచ్చిన మేత ఒక 10 జీవాలకి ఇచ్చుకోవచ్చు. అది ఒక 7-8 నెలల 3 నెలలు పెంచితే చాలు. 3 నెలలు పెంచితే చాలు, అది కోతకొస్తాయి, అమ్ముకోవచ్చు. దాని మీద ఉన్న కన్నా దీని మీద అధిక లాభం ఆయన వీడియో చూసి నేను చాలా ఇష్టపడ్డా. అంతకుముందు కూడా నేను చేసేది కానీ ఇంత నాలెడ్జ్ లేదు నాకు అప్పుడు. తర్వాత యూట్యూబ్ చూసిన ఏవేవి మంచిగా ఉన్నాయి అన్ని సెర్చ్ చేసి ఏమేమి ఆహారం ఇవ్వాలి వీటికి, ఏమేమి దానికి మందులు వస్తాయింది అనేది బాగా సెర్చ్ చేసిన. జీవమిత్ర అయితే అది వాడాలి, ఒక 5 days వాడాలి. జీవమిత్ర 5 days వాడాలి. ఫస్ట్ డివార్మింగ్ చేయాలి. వచ్చిన రోజు తెచ్చుకున్న రోజు డివార్మింగ్ చేసే ముందు కూడా వీటికి స్నానం చేయాలి. ఫస్ట్ చేయ ముందు వచ్చిన మనం కొనుక్కొస్తే సంతలో ఉనక రావద్దని కూడా చెప్పారు, తెలుసు నాకు. ఎవరి దగ్గరన్నా మన యాదవుల దగ్గరనే తీసుకోవాలి, హైట్ మంచిగా ఉన్నాయి, క్వాలిటీ తీసుకోవాలన్నారు. క్వాలిటీ తీసుకొని స్నానం చేపించి మనం దొడ్లో కొట్టుకోమన్నారు. దొడ్లో కొట్టుకుంటే అది ఆ ఒక్కరోజు ఇచ్చేసరికి మరుసటి రోజు డివార్మింగ్ చేసి తర్వాత ఒక 2 రోజుల తర్వాత అయినా ఒక 5 రోజులు ఇవి ఇవ్వాలి. ఇస్తే ఇప్పటిదాకా నేను వాడుతూనే ఉన్నా. నేను 5 days వాడమని మీరు అంటున్నారు, కానీ నేను 3 days వాడినా. కొంచెం డోస్ ఎక్కువ ఇచ్చిన, నాకు ఎక్కువ పని అవుతుంది అని చెప్పి ఇచ్చిన. యాక్చువల్ గా మేము 5 days వాడమని రోజు 10 ml 10 ml వాడమంటారు, 15 ml వేసిన. 3 days 3 days కానీ దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే దానికి ధూప, ఆకలి మంచిగా తింటాయి. మంచిగా ఏ రోగం రానియదు, లివర్ ఏ రోగం కూడా రానియదు. అందులో నేను రోగం అంటే మీకు దగ్గు, జలుబు ఇవి కూడా రానియది. ఇది నెలకోసారి వాడాలి ఇది ఖచ్చితంగా. నన్ను చూసి చాలా మందికి నేనే తెప్పిస్తున్నా, వాళ్ళు చిరంజి తెచ్చిస్తా, వాళ్ళే వేస్తారు. మీకు జీవమిత్ర ఎలా కనుక్కున్నారు సార్ ఇది ప్రోడక్ట్ ఉందని? ఇది జీవమిత్ర అనేది నేను యూట్యూబ్ లో చూసి పాయింట్ గోడ్స్ అనేది ఒక వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి వీటి గురించి ప్రత్యేకంగా. అందులో కూడా డాక్టర్లు ఉంటారు, అందరు ఉంటారు. ఇది వాడమని చెప్పి వాళ్ళు కూడా సందేశం ఇచ్చారు. చాలా మంది యాడ్ కూడా చేయించిన. ఆయన కర్నూలు ఉంటాడు, ఎవరు నాయుడు అని, ఆయన మంచి మిత్రుడు. అందరు నాకు ఫోన్ చేస్తుంటారు, రోజు ఒక 10-15 ఫోన్లు వస్తాయి నాకు. రోజు వీడికి నేను హాలిడే, నేను ఏ రోజు ఉంటారు అని చెప్పి నన్ను అడుగుతున్నా. ఇవాళ పొద్దున 1-2 వచ్చి పోయారు. అవును, మీరు వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని మీ టైం కేటాయించి వాళ్ళు అంటారు. వేరే వాళ్ళు అంటే ₹1 కొడద్దు, మీకు 10 మంది చెప్తే చాలంట. వాళ్ళకు మంచిగా అడగాలి. 10 మంది చెప్పారు. నన్ను చూసి ఒక 5-6 మంది పెట్టిరు. ఉత్తమాన్లో ఒక ఆయన పెట్టిండు, నిమ్రగంలో ఒక ఆయన పెట్టిండు. మా షెడ్ను చూసి వాళ్ళు కూడా పెట్టుకోవాలి. ఇది నేను 2 years అవుతుంది పెట్టి. ఈ షీఫామ్ 2 years అవుతుంది. 2 years. ఎన్ని బ్యాచ్లు తీసారు సార్ ఇప్పటికి? బ్యాచ్లు అనేది ఏమున్నా నాకు, అసలు నేను మార్కెట్ లో పెట్టా. ఈడికే వచ్చి తీసుకుపోతాను. నేను వచ్చిన వాళ్ళు ₹10 అడ్డో ఇటో వాళ్ళకు వదిలేస్తా. సరే మీ ఇష్టం, మీ ఇంత అని చెప్తా. వాళ్ళు ట్రై చేస్తారు, ఒక్కళ్ళు లేదు మళ్ళీ ఫోన్ చేస్తారు. మాంసం ఇంత టేస్ట్ ఎందుకు వచ్చిందని మళ్ళీ ఫోన్ చేస్తారు, మీరు ఏం పెడతారు అని. దీనికి తగ్గట్టు ఆహారాలు ఉన్నాయి. ఎడ్జులూషన్, అవిషా, పారానేపియర్, మెక్సికన్ నేపియర్, గరుడా నేపియర్, ఇవన్నీ
అందరికి రైతులకి ఏంటంటే ఒక్కొక్క మడి వేసుకుంటారు. ఉమ్, ఉమ్, వాస్తవం ఏంటంటే దీని అనుభవంతో ఉమ్, ఉమ్, అసలు అట్లా కాదు, ఒక్కొక్క మడి పెట్టొద్దు. ఉమ్, ఉమ్. ఇక్కడ ఒక స్టిక్, ఇక్కడ ఒక స్టిక్, ఇక్కడ అనేక రకాలు గ్యాప్ ఇచ్చోహో ఒక్కొక్కటి అట్లా స్టెప్ బై స్టెప్ మిక్స్. మిక్స్డ్ రావాలి. కోస్తే అన్ని క్లబ్ రావాలి. ఓకే ఓకే. అవన్నీ మిషన్ వేస్తే అంతా కలిసిపోతే అవి తింటే మిక్స్డ్ గా తింటే అన్ని పోషకాలు అవుతాయి. వస్తాయి. ఇది యాక్చువల్ గా ఇది చెప్పరు ఎవరు, ఉమ్, ఉమ్. అవును, అది రైతులకు తెలియాలి. కొత్త పాయింట్ ఇది. కొత్త పాయింట్ ఇది. కానీ ఆ సిరిసిల్ల ఆయన చెప్పిండు, ఆయన ఎవరైతే ఏమో కానీ ఆయన సందేశమే నేను విన్నారు. మంచిగా అనిపించింది. దానివల్ల నన్ను చూసి ఇక్కడ బోగారం గ్రామంలో ఇతర గ్రామస్తులు కూడా చాలా అందరికి కూడా అది పంచుతున్నారు. ఓకే. ఈ జీవమిత్ర కూడా మీ చుట్టుపక్కల మీరే నేనే ఇస్తున్నా, వాళ్ళకి తెలియదు. నేను తెప్పిస్తా తీయ అని చెప్పి, నేను అమీర్పేటలో ఉంటది మీ జీవమిత్ర ఈ ఆఫీసు, అక్కడ బోర్డు కూడా ఉన్నది. లొకేషన్ ఎప్పుడైనా పెట్టారు, మా మిత్రుడు అక్కడి నుంచి ఇస్తారు, నన్ను ఇస్తాడు, తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇస్తాడు, ఇచ్చేస్తా. సార్ దీనివల్ల బరువు కూడా పెరిగాయి సార్ మేకల త్వరగా? వీటికి ఏంటంటే ఆకలి ఎక్కువ అవుతుంది, దూపు ఎక్కువ అవుతుంది, అవి ఇష్టంగా తింటాయి, మేత ఎక్కువ తింటాయి. సార్ ఇది ఇట్లా ఫామ్ లో ఉండే వాటికి మన జీవమిత్ర ఇవ్వడం వల్ల డైజెషన్ ఎలా ఉంది సార్? డైజెషన్ మంచిగా ఉంటుంది, డైజెషన్ చాలా బాగుంటుంది. ఓకే ఓకే. ఏ రోగం రానియదు. మీ ఎక్స్పీరియన్స్ తో మీరు కూడా గ్రూప్ లో కొన్ని షేర్ చేసుకుంటారు. నేను అందరినీ చేపిస్తాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ గ్రూప్ లో పెట్టిస్తాను. ఆయన నాయుడు అనేటాన్ని పెడతాడు, ఇక్కడ వ్యవసాయ రంగము అని సూర్యాపేటలో ఉన్నది, ఆయన కూడా మంచి వ్యక్తి, మంచి స్పందిస్తాడు. ఓకే ఓకే ఓకే. సరే, ఓవరాల్ గా జీవమిత్ర వాడడం వల్ల రైతులకు బెనిఫిట్? రైతులకు కాదు, ఆ మూగ జీవాలకు బెనిఫిట్, అందులో వాళ్ళ యజమానులకు బెనిఫిట్. అవి పాలించే, అవి పోషించే యజమానులకు బెనిఫిట్. ఏ రోగం రాని. ఇది వాడమని నేను అందరికి సూచన వాళ్ళందరికీ చెప్తున్నా. ఇది వాడు నుండి దయచేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి, ఏ రోగాలు రాని. థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదా సార్ మాటల్లో, సారు ఒక ఎంప్లాయీగా ఉండి తనకు ఇష్టంగా, అంటే వాళ్ళ ఫాదర్ కాలం నుండి, వాళ్ళ తాతల కాలం నుంచి ఈ జీవాలతో మమేకమై ఉండి ప్రాణాలతో ఉండడం అనేది ఇష్టం. దాంతోపాటు అందుకనే ఈ షీప్ అండ్ గోట్ మేకలు పెంచుకుంటున్నారు. దాంతోపాటు వీటికి జీవమిత్ర వాడుకోవడం వల్ల అవి హెల్తీగా డైజెషన్ సిస్టమ్ కానీ రోగాలు రాకుండా అవి ఆరోగ్యం బాగుంది, యజమానికి కూడా బాగుంటుందని సార్ చెప్తున్నారు. సార్ మాటలను మనం విన్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఓకే సార్. మళ్ళీ ఇట్లా అవకాశం వచ్చిన, ఈ అవకాశం మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.